మనం చూస్తున్నాము. శ్రీకృష్ణుడు ఇప్పటి వరకు కూడా 3 గుణాల గురించి, ఆ 3 గుణాల యొక్క లక్షణాల గురించి తెలియచేయటమే కాకుండా మిశ్రమ గుణాల యొక్క ప్రభావాన్ని గురించి కూడా మనకి తెలియచేశారు. సో ఏ విధంగా సత్వగుణ ప్రభావంలో ఉన్నవాళ్ళు, రజోగుణ ప్రభావంలో ఉన్నవాళ్ళు, తమోగుణ ప్రభావంలో ఉన్నవాళ్ళు లక్షణాలని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనము చాలా వివరణగా ఇప్పటి వరకు కూడా చూసాం. చిత్తము నిర్మలము, ఇంద్రియములు భౌతిక పదార్థము నుండి విరక్తము అయినప్పుడు మనుషుడు దేహమునందు అభయత్వమును, మనస్సు నుండి అసంగత్వమును పొందగలడు. నన్ను అనుభూతమనుచుకున్నట్టుకు అవకాశము కలిగిడి అట్టి స్థితిని సత్వగుణ ప్రధానమైనదిగా ఎరుగుము. సో ఎప్పుడు మనం కృష్ణుని అర్థం చేసుకోగలము అంటే మన యొక్క స్థితి సత్వగుణ ప్రధానమైనదిగా ఉన్నప్పుడు మనం కృష్ణుడిని అర్థం చేసుకోగలము. ఎప్పుడు సత్వగుణ ప్రధానమైనది అని అనుకుంటా తెలుస్తుంది అంటే నిర్మలమైనటువంటి చిత్తము కలిగినప్పుడు, భౌతికమైనటువంటి పదార్థాల పట్ల వైరాగ్యము కలిగినప్పుడు, అసంగత్వాన్ని పొందినప్పుడు, అప్పుడు సత్వగుణ ప్రధానమైనదిగా మనము చెప్తాం. ఇక అత్యధిక కర్మల వలన బుద్ధి వికృతమగుట, లౌకిక వస్తువుల నుండి విరక్తమగుటలో జ్ఞానేంద్రియములు అసమర్థములగుట అంటే డిటాచ్మెంట్ లేకుండా ఉండడం, అంటే అటాచ్మెంట్ ఎక్కువగా ఉండడం, ఎక్కువగా కర్మలు చేయడం, ఉగ్ర కర్మలు చేయడం, ఇలాంటివన్నీ కూడా. దేహేంద్రియములు అస్వస్థముగా ఉండుట, వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల, వీళ్ళు తినేటువంటి ఆహార పదార్థాల వలన వీళ్ళ యొక్క దేహము, ఇంద్రియాలు కూడా అస్వస్థకు గురి అవుతాయి. మనస్సు కూడా విచలితమై ఉంటుంది. ఇలాంటి ఒక లక్షణాలను కలిగి ఉంటే రజోగుణమును అని మనకి చెప్తున్నారు. రజోగుణయుతమైనటువంటి వ్యక్తి రజోగుణాన్ని జయించాలి, తమోగుణయుతమైనటువంటి వ్యక్తి తమోగుణాన్ని కూడా జయించాలి. అప్పుడు మనం సత్వగుణంలోకి రాగలుగుతాం. అంటే ఒక వ్యక్తిలో సత్వగుణం డామినేట్ చేయాలి రజోగుణ తమోగుణాల కంటే కూడా. అలా డామినేట్ చేసినప్పుడు మనము కృష్ణ కథను వినడానికి మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ విధంగా పూర్తిగా రజోగుణము తమోగుణం అనేటువంటిది తీసేయడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అంటే ఒక వ్యక్తి ఇలాంటి లోకంలో ఉన్నప్పుడు, కలియుగంలో భౌతిక విషయంలో మాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి మీద మరి గుణాల ప్రభావం ఉండకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒక సమయంలో సత్వగుణం, ఏదో ఒక సమయంలో రజోగుణం, ఏదో ఒక సమయంలో తమోగుణం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. విశుద్ధ సత్వగుణ స్థితికి మనం వెళ్ళడము అనేటువంటిది సాధ్యమేనా అని అంటే అది కొంచెం కష్టం. కాకపోతే మనం చేయాల్సిన ప్రయత్నం వల్ల ఏంటంటే రజోగుణము తమోగుణము డామినేట్ చేయకుండా సత్వగుణం మిగిలినటువంటి రజోగుణము తమోగుణం కంటే కూడా ఎక్కువగా డామినేట్ చేసేలా మన యొక్క పరిస్థితిని కనుక మార్చుకోగలిగితే అదే ఉన్నతమైనటువంటి స్థితి. అంటే పూర్తిగా రజోగుణం లేకుండా, పూర్తిగా తమోగుణం లేకుండా సాధ్యం కాదు. కాబట్టి రజోగుణాల కంటే కూడా సత్వగుణం మనకి డామినేట్ అవ్వాలి. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. ఓకే, సో సత్వగుణ వృద్ధితో దేవతల బలము పెరుగును. రజోగుణ వృద్ధితో వృద్ధి పొందినప్పుడు అసురుల బలవంతులగుతారు. తమోగుణ వృద్ధితో రాక్షసులు బలమును వృద్ధి చెందుదురు. ఓకే, సో ఈ విధంగా ఎవరు ఎలాంటి స్వభావం అంటే ఏ గుణ ప్రభావంలో ఉంటే ఎలా స్వభావం ఉంటుంది మంది అనేది తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం లక్ష్మీ రూపమాతాజీ. సత్వాజాగరణం విద్యా రజసా స్వప్నమాదిసేత్. సత్వజ్ఞాన ఒకసారి చెప్పరా ప్రభుజీ? సత్వాజాగరణం విద్యా రజసా స్వప్నమాదిశేత్. సత్వాజాగరణ విద్యా రజసా స్వప్నమాదిశేత్. ప్రస్వాపం తమసా జంతో తురీయం త్రిషునంతసం. ప్రస్వాపం తామసా జాంతో తురీయం త్రిషు స్తుతం. సారీ ప్రభుజీ, స్తుతం. త్రిషు సంతతం. హరే కృష్ణ. కళ్ళజోడు పగిలిపోయింది ప్రభుజీ, సరిగ్గా కనపడ్డ. సత్వగుణము నుండి జాగరూకత, రజోగుణము నుండి స్వప్నముతో కూడిన నిద్ర, తమోగుణము వలన స్వప్నరహిత గాఢ నిద్ర కలుగునని ఎరగవలెను. తురీయావస్థ ఈ 3 స్థితులతో
వ్యాప్తము వ్యాప్తమై ఉండి దివ్యమైనదిగా అలలారును. భాష్యము. మన మూల కృష్ణ భక్తి భావన నిత్యముగా ఆత్మయందు విలసితమై ఉండును. అంతియే కాక అది జాగృత, స్వప్నము, సుషుప్తు అనేది 3 స్థితుల యందును నెలకొని ఉండును. ప్రకృతి గుణముచే కప్పబడినదై ఆధ్యాత్మిక చేతనము ప్రకటితము కాకపోయినను జీవుడు అసలైన స్వభావముగా అది శాశ్వతముగా నెలకొని ఉండును. అరే ఓకే, సత్వగుణావస్థ, రజోగుణావస్థ, తమో గుణావస్థ. ఈ 3 అవస్థలు కాకుండా ఇంకొక అవస్థ ఉంది. అదేంటిది? తురీయావస్థ. తురీయావస్థ. తురీయావస్థ అంటే అది అన్నిటికంటే ఉత్తమమైన స్థితి ప్రభు. అంటే ఉత్తమమైన స్థితి అంటే ఆత్మ భావనలో ఉండడం. దివ్యమైన స్థితి, దివ్య స్థితి. దివ్య స్థితి. దివ్య స్థితి అంటే దివ్య స్థితి అంటే ఆధ్యాత్మిక స్థితి ప్రభుజీ. అది ఎలా? ఎలా అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక స్థితి లేదా? అంటే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు అనేవి ఏంటంటే మనకి లైఫ్ లో జాగృత, స్వప్న, సుషుప్త అని చెప్పలేదు ఇక్కడ. వాటికంటే ఉన్నతం ప్రభు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము స్థితుల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితి అంటే తురియా స్థితి. ఓకే, తురియావస్థ. తురియావస్థ అంటే కృష్ణ భక్తి ఈ భావన. 3 దాటడం ప్రభుజీ. తురియావస్థ అంటే కృష్ణ భక్తి భావన. ఓకే, సో మన చైతన్యం విశుద్ధ సత్వగుణంలో ఉన్నట్లు. ఓకే, విశుద్ధ ప్రభు. సత్వం. సో అదనమాట. సో ఈ 3 యొక్క గుణాల యొక్క గుణాతీతమైనటువంటి స్థితి ఉంది చూసారా, అది తురియా స్థితి. ఓకే, గుణాతీతమైనటువంటి స్థితిని ఏమంటారు? తురియా స్థితి. అంటే అది కూడా గుణమేనా ప్రభు? మరి ఇప్పుడు తురియా స్థితి తురీయావస్థ అంటే అంటారు. తురియా స్థితి అంటే గుణాతీతం. ఇది గుణం కాదు, స్థితి. శుద్ధ సత్వ స్థితి. గుణాలకు స్థితి. అతీతం. గుణాలకు అతీతమైనటువంటి స్థితి. శుద్ధ ఓకే. సత్వ స్థితి అంతేనా ప్రభు? అంతే. ఓకే సో ప్రభు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తు అనేటువంటివి మనకి సత్వ, రజస్తమో గుణాలతో పోలుస్తారు. ఈ 3 స్థితులలోకి ఉన్నతమైనటువంటి స్థితి అని అంటే అది దివ్యమైనటువంటి స్థితి, అది ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి స్థితి. మామూలుగా ఈ సత్వగుణ స్థితి, రజోగుణ స్థితి, తమోగుణ స్థితి అనేటువంటిది ఆత్మస్థితికి సంబంధం లేనటువంటి స్థితి. ఆత్మ ఉన్నటువంటి స్థితిలో రజోగుణ, తమోగుణ, సత్వగుణ స్థితులు ఉండవు. ఇవి వేరు, ఆత్మ యొక్క స్థితి వేరు. నిజానికి ఆత్మ యొక్క స్థితి, నిజమైనటువంటి స్థితి ఏమిటి, అసలైన స్థితి ఏమిటంటే తురియా స్థితి, తురియావస్థ. అది విశుద్ధ చైతన్యాన్ని కలిగి ఉంటుంది. అది ఆత్మ నిత్య దాసుడుగా, భగవంతుడి యొక్క అంశగా, భగవంతుడి యొక్క నిత్య దాసుడుగా ఉండేటువంటి స్థితి తురియా స్థితి. ఓకే, సో శాశ్వతంగా ఆత్మకి ఆధ్యాత్మిక స్థితే ఉంది. కానీ అలాంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి ఆత్మని భౌతికమైనటువంటి పదార్థం మధ్యలో ఉంచేసరికి ఆ ఆధ్యాత్మిక స్థితిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడు తెలుసుకోగలుగుతాము? తురియా స్థితికి వెళ్ళినప్పుడు, అంటే గుణాతీత స్థితికి వెళ్ళినప్పుడు తెలుసుకోగలుగుతాం ఆత్మ యొక్క ఉత్తమమైనటువంటి స్థితిని. ఓకే, అంటే ప్రభు అది వాసుదేవ స్థితి అని అనుకోవాలా ప్రభు? అంతే, అంతేనా? అంతే. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ 21వ శ్లోకం. సుధీర సునీతి మత ఉపర్యుపరి గచ్చంతి సత్వేన బ్రహ్మణ జనా ఉపరుపరి గచ్చంతి సత్వేన బ్రాహ్మణా జనాః తమసాధోద అముఖ్యాద్ రజసాంతరచారిణః తామసాధోద అముఖ్యాదా రజసాదంతరచారిణః తమసాదోద ఆముఖ్యాద్ రజసాంతరచారిణ. తామసాదోద తామస కాదు మాతాజీ, తమస. ఓకే ఓకే ప్రభుజీ. తమసాదోద ఆముఖ్యాద్రా ఆముఖ్యాద్రా కాదు, ఆముఖ్యాద్. ఆముఖ్యాద్ రజసాంతరచారిణః. చదవండి. వైదిక సంస్కృతికి అంకితులైనట్టి బ్రాహ్మణులు సత్వగుణముచే ఉన్నత లోకములను వెడుదులు.
ఇంకొక పక్క తమో గుణములో జీవులందరూ తలకిందులుగా నీచాతి నీచమైన జన్మల్లోకి తోసివేయును. రజోగుణముచే మానవ దేహములందు జన్మలు పొందుచుండును. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదికి జై భాష్యము. తమో గుణయుతులగు శూద్రులు స్థూల దేహముచే ఆత్మని అని తెలిసిన వారే జీవిత ప్రయోజనముల గురించి లోతైన భ్రమకి మునిగి ఉందరు. రజస్తమోగుణయుతులైన వారు వైశ్యుని పిలుతురు. వారు ధనము కొరకే తీవ్రమైన ఆశపడుచుందరు. రజోగుణయుతులు క్షత్రియులు ప్రతిష్ట బలము కొరకు ఉవ్విళ్ళూరుచుందరు. కాని సత్వగుణయుతులు సమగ్ర జ్ఞానము కొరకే యత్నించుచు బ్రాహ్మణులను పిలువబడుదురు. అటువంటి బ్రాహ్మణులు బ్రహ్మలోకముకు చేరగలరు. తమోగుణయుతుడు క్రమముగా చెట్లు రాళ్ళు వంటి స్థావర జీవజాతుల్లోకి పతనము చెందును. కాగా రజోగుణమునందు భౌతిక వాంఛలతో నిండి ఉన్నను దానిని వైదిక సంస్కృతి పరిధిలోకి నేర్చుకున్నప్పుడు మానవుడిగా కొనసాగుతుందను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో వ్యక్తి సత్వగుణంలో అయినా ఉండవచ్చు, రజోగుణంలో అయినా ఉండవచ్చు, తమో గుణంలో అయినా ఉండవచ్చు. ఒక వ్యక్తి కనుక సత్వగుణంలో ఉండి మరణిస్తే, రజోగుణంలో ఉండి మరణిస్తే, తమో గుణంలో ఉండి కనుక మరణిస్తే ఏం జరుగుతుంది? మామూలుగా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో భగవంతుడి మీద కొంచెం కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తులు, కర్మ సిద్ధాంతం తెలియనటువంటి వ్యక్తులు, లేదు అనంటే ఇలాంటి సత్వ రజస్తమో గుణాలతో పీడితులు అవుతున్నాము అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఉంటూ వాళ్ళు పునర్జన్మ అనేటువంటిది లేదు అనేటువంటి భావంతో వాళ్ళ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు గడిపేస్తున్నారు. పునర్జన్మ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు వేరుగా ఉంటారు. పునర్జన్మ మీద నమ్మకమే లేనటువంటి వ్యక్తులు ధర్మాన్ని పాటిస్తారా ఎవరైనా? మళ్ళీ మనం పుడతాము అనే విషయమే మనకి తెలియనప్పుడు, తెలిసినా దాన్ని నమ్మనప్పుడు మనం ఇప్పుడు ఎలా జీవిస్తాం? తక్కువైనట్టుంది ప్రభు. ఇప్పటిదాకా 2-3 సెకండ్స్ ఏమి రాలేదు. నెట్ ప్రాబ్లం ఉంది ప్రభుజీ. నాకా బానే ఉంది ప్రభుజీ. మీకే కట్ అయిపోయింది. మాకు వినపడలేదు మరి. వేరే వాళ్ళ పక్కన మాటలు బాగుంది ప్రభు, బాగా వినపడతా ఉంది. వినపడుతూనే ఉంది ప్రభుజీ. బాగానే ఉంది, బాగా వినపడతా ఉంది. అదిరే వాళ్ళకి అలా ఉందేమో ప్రభుజీ, మాకు బాగానే ఉంది. వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఉంది. అవును ప్రభుజీ, మాకు వినపడలేదు, కట్ అయిపోయింది. మాకు ఓకే, వినపడలేదు. ఇక చాలు ఆపండి, చెప్పేశారు. ఓకే. సో పునర్జన్మ మీద నమ్మకము అనేటువంటిది లేనటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. భవిష్యత్తులో మనం ఇంకొక జన్మ తీసుకుంటాము, ఈ జన్మ పోయిన తర్వాత అని తెలిసినటువంటి వ్యక్తులు యొక్క స్వభావం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఒక జన్మ ఉంది అనేటువంటి దాని మీదనే నమ్మకం లేనటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఇంకో జన్మే లేదంటే నాకున్నదే ఈ జన్మ, ఈ జన్మను కాస్త నేను వృధా చేసుకోవాలా? ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయకుండా, ఇష్టం వచ్చినట్లు తినకుండా, ఇష్టం వచ్చినట్లు తిరగకుండా, ఎందుకు నన్ను నేను రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు, నిబంధనలు అని చెప్పేసి నేను ఎందుకు నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు పునర్జన్మ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి. కానీ ఇలా పునర్జన్మ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఎప్పటికీ సత్వగుణ స్థితికి రాలేరు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కర్మలు ఎప్పుడు కూడా రజోగుణం, తమో గుణంలోనే ఉంటాయి. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే పునర్జన్మ ఉంది. అది స్వయంగా శ్రీకృష్ణుడే చెప్తున్నారు. జననం మరణం అనేటువంటిది ఒక చక్రంలాగా జరుగుతూనే ఉంటుంది. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నారు. ఒక జీవరాశి నుంచి ఇంకొక జీవరాశికి, ఇంకొక జీవరాశి నుంచి ఇంకొక జీవరాశికి మన యొక్క ఆత్మ శరీరాలను మారుస్తూ ఉంటుంది. ఇది మనకి భగవద్గీత తెలిపినటువంటి శాస్త్రం. రెండో విషయం, ఆత్మకి మరణం లేదు, శరీరానికి మాత్రమే మరణం. ఆత్మ నిరంతరం భ్రమిస్తూనే ఉంటుంది అనేక శరీరాలు. మరి పునర్జన్మ లేదు అంటే కృష్ణుడు చెప్పినటువంటి సిద్ధాంతం ఖండిస్తుంది, భగవద్గీత ఖండిస్తుంది, శాస్త్రం ఖండిస్తుంది. పునర్జన్మ 100% ఉంది. మరి అలాంటి పునర్జన్మ మనకి ఎలాంటి జన్మ లభించబోతుంది భవిష్యత్తులో అంటే మన యొక్క గుణాల యొక్క ప్రభావాన్ని అనుసరించి మనకు పునర్జన్మ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ సత్వగుణంలో ఉండి మరణించామనుకోండి, మనము దేవతాలోకాల్లోకి వెళ్తాం. సత్వగుణ స్థితిలో ఉండి మరణించినటువంటి వ్యక్తి దేవతాలోకాల్లోకి వెళ్తాడు. అంటే ఒక భక్తుడు కనుక మరణిస్తే
ఒక భక్తుడికి ఒకవేళ ముక్తిని సాధించేంత అర్హత లేకుండా మరణించినప్పుడు ఆ భక్తుడు దేవతల యొక్క స్వభావాన్నైనా పొందుతారు, దేవతల యొక్క లోకంలో అయినా జన్మిస్తారు. ఒకవేళ రజోగుణంలో మరణిస్తే ఏమవుతుంది? మర్త్యలోకం మన లోకంలో పుడతారు. మానవుల లోకానికి వస్తారు, మానవులలా జీవిస్తారు. అదే తమో గుణంలో మరణిస్తే ఉల్టా కిందికి వెళ్ళిపోతాం అన్నమాట. జంతుజాలాల్లోకి వెళ్ళిపోతాం, జంతు జీవితాలని గడుపుతాం. అంటే ఎవరు సత్వగుణంలో ఉంటారు, ఎవరు రజోగుణంలో ఉంటారు, ఎవరు తమో గుణంలో ఉంటారు? సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు, రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు, తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాల గురించి మనం ఇప్పటివరకు క్లియర్గా చూసాం. కాబట్టి సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులు ఒకవేళ మరణిస్తే, నిజంగా సత్వగుణంలో ఉండి మరణిస్తే, బ్రాహ్మణులు అంటే పుట్టుకతో బ్రాహ్మణుల గురించి మాట్లాడట్లా, ఇక్కడ మనం సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాల గురించి మనం చర్చించాం. కాబట్టి అలాంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుక మరణిస్తే అని అర్థం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి, బ్రాహ్మణుడు కాబట్టి, ఒకవేళ బ్రాహ్మణుడు మరణిస్తే దేవతలు అయిపోతారు అంటే అది తప్పు. అది బ్రాహ్మణుడైనా కావచ్చు, శూద్రుడైనా కావచ్చు, వైశ్యుడైనా కావచ్చు, క్షత్రుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు సత్వగుణ లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవతాలోకాలకి. రజోగుణంలో ఉండి మరణించినటువంటి వ్యక్తులు ఎవరు రజోగుణంలో ఉంటారు చెప్పండి? వైశ్యులు, క్షత్రియులు, వైశ్యులు రజోగుణంలో ఉంటారు. క్షత్రియుల మీద రజోగుణ ప్రభావం, సత్వగుణ ప్రభావం రెండూ ఉంటాయి. క్షత్రియులు రజోగుణ ప్రభావంలో ఉండకపోతే రాజ్యాన్ని పాలించలేరు. సత్వగుణ ప్రభావం వాళ్ళ మీద లేకపోతే అందరి మీద కరుణా స్వభావాన్ని చూపించలేరు. అందరినీ రక్షించటము, అందరి పట్ల జాలి, దయ కలిగి ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ మీద సత్వగుణము, రజోగుణము రెండిటి యొక్క ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తికి కనుక సత్వగుణం డామినేట్ చేసి రజోగుణం తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక వ్యక్తికి సత్వగుణం డామినేట్ అయ్యి రజోగుణం తక్కువగా ఉంది అంటే రెండు గుణాలు ఉన్నాయి, కానీ బ్రాహ్మణులాగా ఓన్లీ సత్వగుణంలో లేడు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇలాంటి వ్యక్తి దేవతాలోకాలకు వెళ్తారా? దానికంటే కింద లోకాలు ఉన్నాయి కదా ప్రభుజీ, ఆ లోకాల్లోకి వెళ్తారా ప్రభు? దేవతాలోకాల్లో కాకపోయినా కనీసంగా ఒక భక్తుల ఇళ్లలో, లేదు అని అంటే ఒక ఉత్తమమైనటువంటి సత్వగుణంలో వృద్ధి చెందగలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఒక కుటుంబంలో, అలాంటి వాతావరణంలో జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, లేదు అంటే దేవతల కంటే కింద ఉన్నటువంటి లోకాలు, యక్షుల లోకాలు, లేకపోతే గంధర్వుల లోకాలు, ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఇలాంటి వాళ్ళకి యక్షుల లోకం, గంధర్వుల లోకం అంటే కూడా పనిష్మెంటే కదా. దానికంటే సత్వగుణంలోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి లోకం, సత్వగుణంలోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఫ్యామిలీ, మానవ లోకంలోనే అలాంటి ఫ్యామిలీ కూడా ఉండాలి కదా. బ్రాహ్మణుల ఫ్యామిలీలో పుట్టచ్చు. ఓకే ప్రభుజీ, జనక మహారాజుని ఎగ్జాంపుల్ గా చెప్తారు కదా ప్రభుజీ. చెప్పినప్పుడు ఆయన ఒక రాజు కదా ప్రభుజీ, ఆయన రజగుణంతో ఉండాలి, కానీ ఆయనకు చాలా మంచి గుణాలు ఉన్నాయి. అంటే అందరినీ చక్కగా పరిపాలించడము. అయితే ప్రభుజీ ఆయనకి అట్లాంటి వాళ్ళకి మరి చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా ప్రభుజీ. 12 అసలు రజోగుణంలో లేడు, తమో గుణంలో లేడు, సత్వగుణంలో లేడు జనక మహారాజు. ఆయన ఎగ్జాంపుల్ ఇక్కడ సుంటే కాదు, యుద్ధాలు చేసినప్పుడు ఉండాలి కదా. అన్ని కూడా ఆయన రాజర్షి లాగా చేశారు. ఆయన జనక మహారాజును రాజు అనరు, ఆయన మహాజనుడు కదా ప్రభు. జనక మహారాజు ఒక రాజర్షి. రాజు అనేటువంటి ఒక నిమిషం, రాజు అనేటువంటిది వృత్తి మాత్రమే. ఆయన యుద్ధం చేసినా, యుద్ధం చేయకపోయినా, ప్రజలను పాలించకపోయినా ఆయన ఎప్పుడూ కూడా విశుద్ధమైనటువంటి భక్తి యోగంలోనే ఉన్నారు. ఆయన మరణిస్తే దేవత అవుతాడా, మనిషి అవుతాడా, పశువు అవుతాడా? కాదు. ఆయన మరణిస్తే భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. అలాంటి క్యారెక్టర్స్ ఆయన అదే చెప్తున్నాను. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ గమ్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాయి. జనక మహారాజుకి గమ్యం ఈ 3 లోకాల్లో ఎక్కడా అని కాదు. జనక మహారాజు గమ్యం ఈ 3 లోకాల్లో లేదు, ఇంకా పైన ఆధ్యాత్మిక. వాళ్ళంతా విశుద్ధ భక్తులు కదా ప్రభుజీ. వాళ్ళంతా విశుద్ధ భక్తులు. వాళ్ళు చేసినటువంటి పని గుణ ప్రభావంలో చేయలేదు, భగవంతుడి సేవగా చేశారు. ఓకే, జనక మహారాజు క్షత్రియుడే అయినా కానీ ఆయన మీద రజోగుణము, సత్వగుణము మిళితమయ్యి ఆయన మీద ప్రభావం ఉందా అంటే లేదు.
ఆయన విశుద్ధమైనటువంటి భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన భగవంతుడి యొక్క సేవగానే ఆయన యొక్క రాజ్యపాలనా భారాన్ని స్వీకరించారు. అర్జునుడు అంతే, భగవంతుడి యొక్క భక్తుడు. పాండవులు భగవంతుడి యొక్క భక్తులు. మరి వాళ్ళు క్షత్రియులుగా ఉన్నారుగా అంటే భగవంతుడి ఆజ్ఞ మేరకు భగవంతుడి సేవగా మాత్రమే ఉన్నారు. వాళ్ళు రజోగుణ ప్రభావంలో లేకపోతే సత్వగుణ ప్రభావంలో వాళ్ళు క్షత్రియులుగా లేరు. ఓకేనా మాతాజీ? అంటే Yes, Prabhuji. విశుద్ధ భక్తుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళు రాజులైనా కావచ్చు, శూద్రులైనా కావచ్చు, లేకపోతే బ్రాహ్మణులైనా కావచ్చు. విశుద్ధ భక్తుల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావంలో ఉండి మరణించేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో బ్రాహ్మణులుగా మరణించినప్పుడు దేవతల లోకాలకి, రజోగుణంలో ఉండి మరణించినప్పుడు మర్త్యలోకం అంటే మానవుల లోకానికి, తమో గుణంలో ఉండి మరణించినప్పుడు జంతువుల లోకానికి వెళ్ళిపోతాం, అధమ లోకానికి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇది రజోగుణయుతులకు క్షత్రియులు ప్రతిష్ట బలము కొరకు ఉవ్విళ్ళూరుచుందురు, కానీ సత్వగుణయుతులు సమగ్ర జ్ఞానము కొరకే యత్నించుచు బ్రాహ్మణులు అని పిలువబడును. ఓకే, తమోగుణయుతులు క్రమముగా చెట్లు, రాళ్ళు వంటి స్థావర జీవజాతుల్లోనికి పతనము చెందుదురు. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి చెట్ల రూపం. చెట్లుగా పుట్టితే కనుక ఎప్పుడు కదలాల్సిన అవసరం కూడా లేదు కదా, ఒకే చోట హాయిగా ఉండొచ్చు. నెక్స్ట్ 22వ శ్లోకం ఎవరు చదవాలి? లావణ్య మాతాజీ. సత్వే ప్రలీన స్వర్యాంతి నరలోకం రజోలయ, సత్వే ప్రలీనః స్వర్యాంతి నరలోకం రజోలయః, తమోలయాస్థు నిరయం యాంతి మామేవ నిర్గుణాం. తమోలయాస్తు నిరయం యాంతి మామేవ నిర్గుణః. సత్వగుణమునందు ఈ జగత్తును వీడిని వారు స్వర్గలోకమునకు పోయేదురు. రజోగుణమునందు ఈ జగత్తును విడిచెడి వారు మానవలోకమును నిలిచెదురు. తమో గుణమును మరణించని వారు తప్పక నరకమునకు పోయేదురు. కానీ గుణ ప్రభావం నుండి విడివడిన వారు నన్ను చేరుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో సత్వగుణంలో ఈ జగత్తును వీడినటువంటి వాళ్ళు స్వర్గలోకానికి అంటే దేవతాలోకాలకి, రజోగుణంలో వీడిన వారు మానవలోకంలో, తమో గుణంలో విడిచిన వారు నరకలోకము. ఓకే, అంటే జంతులోకాలు. ఇక ఏ గుణ ప్రభావము లేకుండా శరీరాన్ని వదిలేటువంటి వాడు ఎక్కడికి వెళ్తారు? స్వామి ధామానికి, వైకుంఠ లోకాలకి నా దగ్గరికి చేరతారు. అంటే గుణాతీతులు అవ్వాలి. అంటే నిరాకార బ్రహ్మంలో పోయే వాళ్ళకి కూడా గుణాతీతులు కాదు అని అర్థం. ఎందుకు? నిరాకార బ్రహ్మంలో లీనమవ్వాలి అని కోరుకొని సాధన చేసేటువంటి వ్యక్తులు భగవంతుడి ధామానికి వెళ్తారా? కదా. అంటే ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం నా దగ్గరికి చేరాలి అని అంటే విశుద్ధ సత్వగుణంలో ఉండాలి అని అన్నారు. ఆయన దగ్గరికి చేరకుండా ఉన్నటువంటి చాలా మంది సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్వగుణంలో అదే విశుద్ధ సత్వగుణం అంటే గుణాతీతమై లేరు అని అర్థం. అంతేగా. అంటే ఆయన దగ్గరికి చేరకుండా ఉన్న వాళ్ళు అంటే ఎవరు? మాయావాదులు, లేకపోతే బ్రహ్మవాదులు, లేకపోతే ఇంకా ఏ ఇతర వాదులైనా. ఓకే, వాళ్ళందరూ కూడా గుణాతీతం కాలేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో కేవలం భగవద్భక్తుడు మాత్రమే గుణాతీతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తులు మాత్రమే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలరు. 23 ప్రమీల మాతాజీ. మదర్పణం నిష్ఫలం వా సాత్వికం నిజ కర్మ తత్, మదర్పణం నిష్ఫలం వా సాత్వికం నిజ కర్మ తత్, రాజసం ఫల సంకల్పం హింసా ప్రాయాధి తామసం. రాజసం ఫల సంకల్పం హింసా ప్రాయాది తామసం. ఫలాపేక్ష లేకుండా నాకు అర్పణంగా చేయబడిన కర్మము సత్వగుణయుతమైనదిగా భావించబడును. ఫలభోగవాంఛతో చేయబడే కర్మము రజోగుణయుతమైనది. హింసాద్వేషముతో కూడిన కర్మము తమోగుణయుతమైనది. భాష్యము: ఫలావాంఛ లేకుండా భగవదర్పణముగా చేయబడే సాధారణ కర్మము సత్వగుణ ప్రధానమైనదిగా భావింపబడును. కాగా భగవన్మహిమలు, శ్రవణ కీర్తనముల వంటి భక్తి కలాపములు గుణాతీతమైనట్టి దివ్య కార్య రూపములు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే,
సో మనం చేసేటువంటి పనిలో మన భావన అనేటువంటిది మన యొక్క గుణ ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మనము నిష్కామంగా చేస్తున్నాము అనంటే, ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాము అనంటే సత్వగుణ ప్రభావంలో ఉన్నట్లు. లేదు అంటే లాభాన్ని ఆశించి చేస్తున్నాము అనంటే, లాభాన్ని ఆశించి చేస్తున్నామంటే రజోగుణంలో. రజోగుణం. మూడవది ద్వేషంతో, లేదంటే హింస ద్వారా చేస్తున్నాము అనంటే అది తమోగుణ ప్రభావం. ఓకే, నెక్స్ట్ 24 నాగలక్ష్మి మాత. ప్రభుజీ నన్ను కూడా పిలవండి ప్రభుజీ, నాకు ఆప్షన్ తెలియట్లేదు హ్యాండ్ రైజ్ కి. అవునా, ఓకే, నెక్స్ట్ పిలుస్తాను. నాగలక్ష్మి మాత, ఎందుకు మీరు మీరు హ్యాండ్ రైజ్ చేయడానికి ఎందుకు ఆప్షన్ తెలియట్లే మీకు? నా ఫోన్ లేదు మా ప్రభుజీ, రేపు వస్తుంది కొత్త తీసుకుంటే మా హస్బెండ్, నాకు తెలియట్లేదు. ఓకే, పిలుస్తాను. ఓకే, నాగలక్ష్మి మాత చేయండి. కైవల్యం సాత్వికం జ్ఞానం రజో వైకల్పికం చ యత్ కైవల్యం సాత్వికం జ్ఞానం రజో వైకల్పికం చ యత్ ప్రాకృతం తామసం జ్ఞానం మన్నిష్టం నిర్గుణం స్మృతం. ప్రాకృతం తామసం జ్ఞానం మన్నిష్టం నిర్గుణం స్మృతం. పరిపూర్ణ జ్ఞానము సత్వగుణయుతమైనది. ద్వైతభావముపై ఆధారపడిన జ్ఞానము రజోగుణయుతమైనది. మూర్ఖము లౌకికమైన జ్ఞానము తమోగుణయుతమైనది. కానీ నా యందు నిష్ట కలిగిన జ్ఞానము నిర్గుణమైనదని చెప్పబడినది. భాష్యము. తనకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానము సత్వగుణయుతమైనది అయినట్టి సాధారణ ధార్మిక జ్ఞానం నాకు అతీతమైనదని భగవానుడు ఇచ్చట స్పష్టంగా వివరించుతున్నాడు. సత్వగుణం నందు మనుజుడు అన్నింటి యందును ఉన్నతమగు ఆధ్యాత్మిక స్వభావ ఉనికిని ఎరగగలడు. రజోగుణమునందు అతడు భౌతిక దేహం గురించి శాస్త్రీయ జ్ఞానంను పడేయగలడు. ఇక తమో గుణంలో అతడు ఉన్నతమగు ఎరుక లేకుండా తన మనసును ఇంద్రియార్థములపైనే లగ్నం కావించి బాలుడు లేదా జడుని వలె సమస్తమును గాంచును. లౌకిక సత్వగుణము పరతత్వమును గురించిన పరిపూర్ణ జ్ఞానమును వసగజాలదని ఈ శ్లోక వ్యాఖ్యానంలో శ్రీల జీవగోస్వామి విస్తారంగా వివరించింది. సత్వగుణయుతులైన పలువురు దేవతలు శ్రీకృష్ణ భగవాను దివ్య స్వరూపము ఎరుకజాలకపోయిరని నిరూపించుచు శ్రీమద్ భాగవతము 6.14.2 నుండి ఒక శ్లోకమును ఉదహరించిరి. లౌకిక సత్వగుణం నందు మనుజుడు ఉన్నత ఆధ్యాత్మిక స్వభావం నెరిగిన పుణ్యుడు లేదా ధార్మికుడు కాగలడు. కానీ విశుద్ధ సత్వగుణంలో అతడు పరతత్వంతో ప్రత్యక్షమగు ప్రేమయుత సంబంధమును ఏర్పరచుకును. కేవలము లౌకిక పుణ్యంతో సరిపెట్టుకొనక అతడు నేరుగా భగవంతుని సేవించును. రజోగుణము నందు బద్ధజీవుడు తన అస్తిత్వము తన చుట్టూ ఉన్నట్టి లోక అస్తిత్వం గురించిన కల్పనలలో మునిగి బౌద్రాజ్య ఉనికిని గురించి కల్పనం చేయుచుండును. తమో గుణం నందు మనుజుడు ఉన్నత ప్రయోజన రహితునిగా ఆహార నిద్ర భయ మైదనం నందు మనసును సంలగ్నమనొచ్చు ఇంద్రియ భోగ జ్ఞానము సంపాదించును. ఈ విధంగా ప్రకృతి గుణములందు బద్ధజీవులు ఇంద్రియ భోగం కొరకు యత్నించుటయో లేదా ఇంద్రియ భోగరహితులుగా నగుటకు యత్నించడియో చేయుచున్నారు. కానీ గుణాతీతముకు దివ్యమైన కృష్ణభక్తి భావనా స్థితికి చేరినంత వరకు వారు తమ స్వాభావిక ముక్త కార్యములలో నేరుగా నెలకొంజారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇంతకు ముందు సత్వగుణ రజోగుణ తమోగుణ స్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గమ్యం ఎలా ఉంటది అని చెప్పిన తర్వాత ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, సత్వగుణ కర్మ రజోగుణ కర్మ తమోగుణ కర్మ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే కర్మలలో సత్వగుణయుతమైనటువంటి కర్మ, రజోగుణయుతమైనటువంటి కర్మ, తమోగుణయుతమైనటువంటి కర్మను గురించి చూసాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జ్ఞానం గురించి చెప్తున్నారు. సత్వగుణ జ్ఞానం, రజోగుణ జ్ఞానం, తమోగుణ జ్ఞానం గురించి చెప్తున్నారు. ఓకే, సో పరిపూర్ణ జ్ఞానము సత్వగుణయుతమైనటువంటిది. ద్వైత భావంపై ఆధారపడినటువంటి జ్ఞానము రజోగుణయుతమైనది. మూర్ఖము లౌకికము అయినటువంటి జ్ఞానము తమోగుణయుతమైనది. కానీ నా యందు నిష్ట కలిగినటువంటి జ్ఞానము నిర్గుణమైనది. ఓకే, ఇంతకు ముందు దాంట్లో చూడండి, హింసాద్వేషాలతో కూడినటువంటి కర్మ తమోగుణయుతమైనది, ఫలభోగ వాంఛతో చేసేటువంటి కర్మ రజోయుతమైనది, ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మ సత్వగుణయుతమైనది అని చెప్పారు. అంటే అక్కడ కర్మ గురించి చెప్పారు, ఇక్కడ జ్ఞానం గురించి చెప్తున్నారు. అంటే సత్వగుణయుతమైనటువంటి జ్ఞానము వలన మనలో అజ్ఞానాంధకారాలని దూరం చేసుకుని మనం భగవంతుడికి దగ్గరవుతాం, భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాం.
శాస్త్రాలు చదువుతాం. శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సత్వగుణయుతమైనటువంటి జ్ఞానం. అంటే సత్వగుణయుతమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తికి ద్వంద్వాలు ఉండవు. ఆ వ్యక్తి భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు. ఆ వ్యక్తి తను పొందినటువంటి జ్ఞానంతో తన యొక్క ఇంద్రియాలని, తన యొక్క మనస్సుని ఆధ్యాత్మికంగా మారుస్తాడు. ఎందుకు అలా మారుస్తాడు అని అంటే తను ఆధ్యాత్మికం కాబట్టి, తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకోగలిగేటువంటి జ్ఞానము సత్వగుణయుతమైనటువంటి జ్ఞానం. ఓకే, అలా కాకుండా రజోగుణయుతమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుంది? మనకి ద్వంద్వాలలో ఉంచుతుంది. అంటే కష్టాలు, నష్టాలు, సుఖాలు, భయాలు, ఇలాంటివన్నీ, లాభ నష్టాలు, ఇలాంటివన్నీ. అంటే రజోగుణయుతమైనటువంటి జ్ఞానం వలన మనము పొందేటువంటి ద్వంద్వ పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాం. అలాంటి జ్ఞానము రజోగుణయుతమైనటువంటి జ్ఞానం. ఇక తమోగుణయుతమైనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖులు, లౌకికమైనటువంటి కర్మలు చేయటంలో పూర్తిగా నియుక్తమవుతారు. వాళ్ళకి ఆత్మజ్ఞానం గురించి తెలియదు, లేదు అనంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ ఉండదు వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళు పతనం చెంది ఉంటారు. ఓకే, విశుద్ధ సత్వగుణంలో ఒకవేళ ఉంటే జ్ఞానము పరతత్వం గురించి ప్రత్యక్షమైనటువంటి అవగాహన అనేటువంటిది కలుగుతుంది. ఓకే, సత్వగుణ జ్ఞానం మనల్ని పరతత్వం వైపుకి తీసుకువెళ్తే, విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి జ్ఞానం మనల్ని పరతత్వాన్ని అనుభూతం చేసుకునేటువంటి జ్ఞానం అయి ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ 25వ శ్లోకం. సునీత మాతాజీ. వనంతు సాత్వికో వాసో గ్రామో రాజస ఉచ్యతే. అనంతు సాత్వికో వాసో గ్రామో రాజస ఉచ్యతే. తామసం ధ్యూత సదనం మున్నికేతం తు నిర్గుణం. తామసంద్యూత సదనం మన్నికేతం తు నిర్గుణం. భావము: అరణ్యవాసము సత్వగుణయుతమైనది, నగర గ్రామ వాసము రజోగుణయుతమైనది, ద్యూత గృహవాసము తమోగుణయుతమైనది. నేను వసించడి స్థానమందు వాసము నిర్గుణమైనది. భాష్యము: వృక్షములు, అడవి పందులు, కీటకములు వంటి పలు వన్యప్రాణులు వాస్తవమునకు రజస్తమో గుణములలో ఉన్నవి. కానీ అరణ్యమునందు మనుషులు పాపములకు, భౌతిక సంపదలకు, కామపూరిత వాంఛకు దూరంగా ఒంటరి జీవితమును గడపగలిగే కారణమున అరణ్యవాసము సత్వగుణయుతమని చెప్పబడింది. చరిత్రలో లక్షలాది అనేక తరగతుల జనులు తమస్సును కావించి ఆత్మానుభూతిని బడియుటకై వానప్రస్థ సన్యాసాశ్రమములను స్వీకరించి వనమునకు పోయి ఉండిరి. అమెరికా వంటి పాశ్చాత్య దేశములందును థోరో వంటి వ్యక్తులు లౌకిక కలాపముల నుండి బయటపడుటకై మనమునకేగి ఖ్యాతిని బడసి ఉండిరి. ఇచ్చటి గ్రామ అను పదము కుటుంబం ఉన్నట్టి గ్రామవాసమును సూచించును. గృహస్థ జీవనము నిక్కముగా మిథ్యా ప్రతిష్ట, మిథ్యాపూర్వకముగు ఆశ, మిథ్యా అనురాగము, శోకమోహములను కూడి ఉండెను. ఏలయన ఆత్మానుభూతికి పూర్తిగా వ్యతిరేకమైనట్టి దేహాత్మ బుద్ధి పైననే కుటుంబ సంబంధము ఆధారపడి ఉండెను. ద్యూత సదనం అను పదము క్లబ్బులు, మద్యశాలలు, కార్ల పందెము జరిగే స్థలములు వంటి పాపస్థానములను సూచించును. అచ్చట అత్యంత హేయస్థాయిలు తమోగుణయుతమగు చేతనము నెలకొని ఉండును. మన్నికేతం అనే పదము ఆధ్యాత్మిక జగత్తులో భగవద్ధామమును మరియు ఎచ్చటనైతే శ్రీ విగ్రహము చక్కగా అర్చింపబడును అట్టి భగవన్ మందిరములను సూచించును. ఆలయ జీవన నియమ నిబంధనలను చక్కగా పాటించుచు శ్రీకృష్ణ మందిరములో నివసించువాడు దివ్య పదమున వసించువానిగా తెలియబడును. సమస్త భౌతిక విషయమును ప్రకృతి గుణములను అనుసరించి 3 భాగములుగా విభజింపవచ్చుననియు, తుటతొదకు 4వ దగు దివ్యమగు కృష్ణ భక్తి మానవ సంస్కృతిని ముక్తి పదమునకు చేర్చుననియు ఈ శ్లోకములందు భగవానుడు స్పష్టంగా వివరించుచున్నాడు. థ్యాంక్ యూ. అరణ్యవాసం అంటే మన నివాస స్థానం ఎలాంటి ప్రదేశంలో ఉంటే ఏ గుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే, లేదు అని అంటే కొంతమంది పట్టణాల్లో ఉండడానికి ఇష్టపడరు, కొంతమంది పల్లెటూళ్ళకి వెళ్ళిపోతారు. కొంతమంది పట్టణాల్లోనూ పల్లెటూళ్ళలోనూ ఉండడానికి ఇష్టపడరు, వాళ్ళు అరణ్యాలకు వెళ్ళిపోతారు. ఓకే, అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గుణ ప్రభావం కారణంగా వాళ్ళు అలా నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు పట్టణంలో ఉండరు అంటే వాళ్ళ సాత్వికమైనటువంటి వ్యక్తులు పట్టణంలో ఉండడం అనేటువంటిది, సిటీస్లో ఉండడం అనేటువంటిది చాలా అరుదు. ఎందుకంటే
జీవనోపాధి కోసం ఇప్పుడు అందరూ పట్టణాలకు మైగ్రేట్ అయిపోతున్నారు, కానీ నిజానికి స్వభావరీత్యా వాళ్ళకి ఇలాంటి పట్టణాల వాతావరణంలో ఉండడం అనేటువంటిది ఇష్టం ఉండదు. అందుకని చాలామంది నేను బృందావనం వెళ్ళిపోతా, నేను మాయాపూర్ వెళ్ళిపోతా రిటైర్ అయిపోగానే అని అంటూ ఉంటారు. ఎందుకు అంటుంటారు అలా? వాళ్ళ యొక్క నేచరు ఇలాంటి సిటీ లైఫ్కి అలవాటు పడలేదు. ఎందుకంటే సిటీ లైఫ్లో కేవలం రజోగుణం ఎక్కువగా ఉంటుంది. పట్టణాల్లో ఎక్కువగా రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బిజీ బిజీ లైఫ్. సో నిరంతరం ఆ, ఆ, ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో చాలా బిజీగా ఉంటారు ఇక్కడ. అందుకనే ఇది రజోగుణయుతమైనటువంటి ప్రదేశం. అదే ఒకవేళ అరణ్యాలలో ఉన్నారనుకోండి, వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్లు. మరి అరణ్యాల్లో జంతువులు కూడా ఉంటున్నాయి కదండి, పులులు, సింహాలు, క్రిమి కీటకాలు అన్నీ ఉంటున్నాయి కదా. అంటే అవి అన్నీ కూడా సత్వగుణంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ అరణ్యాల్లో ఉంటున్నాయా అంటే, నిజానికి జంతువులన్నీ కూడా రజోగుణం, తమోగుణంలో ఉన్నటువంటి జీవులు. కానీ మనిషి ఒకవేళ అరణ్యానికి వెళ్ళాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మనిషి అరణ్యానికి వెళ్ళాడు అని అంటే తనకి ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు లేవన్నట్టు. ఐశ్వర్యం పట్ల, ఆస్తుల పట్ల, కుటుంబ సభ్యుల మధ్య బంధాల పట్ల, లేదా అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అనేటువంటి స్వభావం, ఈర్ష్య, ద్వేషం ఇలాంటివన్నీ లేనటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వాతావరణానికి దూరంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన స్వభావానికి అనుగుణంగా మనం ఎక్కడికైనా వెళ్తే ఉండగలమా లేదా అనేటువంటిది మనం నిర్ణయించుకుంటాం. కొంతమంది ఇంటికి వెళ్తే మనం ఎక్కువసేపు ఉండలేం, ఎక్కువ సమయం ఉండలేం. ఎందుకు? వాళ్ళ మనుషులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ కర్మలు మనకి భిన్నంగా ఉంటాయి. ఏదో చుట్టం చూపుగా 4 రోజులు ఉందామని వెళ్ళినా కానీ ఒక రోజు ఉండగానే బోరు కొట్టేస్తుంది. మనం వాళ్ళ ఇంట్లో ఉండలేక ఇంక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వచ్చేస్తాం. ఎందుకు అలా వచ్చేస్తాం? మన స్వభావం వాళ్ళ వాళ్ళ ప్రభావం. స్వభావానికి మ్యాచ్ అవ్వదు. ఓకే, మన స్వభావం వాళ్ళ స్వభావానికి మ్యాచ్ అవ్వదు. అంటే మన స్వభావంలో మార్పులు వస్తున్న కొందికి మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉండొచ్చు, ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటిది కూడా మన చాయిస్లు మారిపోతూ ఉంటాయి. ఓకే, సో మీరు పట్టణంలో ఉన్న వాళ్ళకంటే కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళని చూడండి. వాళ్ళు నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళ స్వభావాల్లో కూడా వాళ్ళు అక్కడ చూడండి, చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా కలిసి మాట్లాడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్యా ద్వేషాలని లేకుండా ఉండడం, ఇవన్నీ పట్టణాల్లో ఉంటాయేమో కానీ పల్లెటూళ్ళలో కొంచెం తక్కువ ఉంటాయి. అంటే ఈ మధ్య పల్లెటూర్లు కూడా పట్టణాలలాగా అలాంటి స్వభావాలను పెంచుకుంటే వేరే విషయం, కానీ జనరల్గా అయితే పల్లెటూళ్ళల్లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడతారు. ఒకళ్ళకి ఇంకొకళ్ళు సహాయం చేయాలి. అందరూ తెలుస్తారు, అందరికీ సహాయం చేసుకోవాలి అని అనుకుంటారు. అది రజోగుణ ప్రభావం కొంచెం తక్కువగా ఉండడం వల్ల, తమోగుణ ప్రభావం తక్కువగా ఉండడం వల్ల. అంటే పల్లెటూరు వాతావరణంలో ఉంటే కొంతవరకైనా సత్వగుణంలో ఉంటారు, ప్రకృతికి దగ్గరగా ఉంటారు కాబట్టి. అదే మనము అరణ్యాలకు వెళ్ళిపోతే, పల్లెటూళ్ళు కూడా వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోతే అక్కడ మనకి సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి అరణ్యాల్లో ఉన్నటువంటి ఎందుకు సత్వగుణంలో ఉంటారు అని అంటే, వాళ్ళు ప్రయాసపడరు వాళ్ళ యొక్క జీవనం కోసం. సహజంగా దొరికేటువంటి ఆహార పదార్థాల మీద, అంటే పండ్ల మీద, కూరగాయల మీద ఆధారపడి, భగవంతుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆహార పదార్థాల మీద ఆధారపడి వాళ్ళ యొక్క జీవనం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి మీద ఆధారపడము అనేటువంటి మాటే అది నిజంగా సత్వగుణంలో ఉంటే తప్ప అది జరగదు. అలా కొంతకాలం ఉంటే అది కూడా సత్వగుణాన్ని మళ్ళీ ఇంకా పెంపొందిస్తుంది అనమాట. లేదు అంటే మన కర్మల మీద, మన యొక్క జ్ఞానం మీద, మన యొక్క తెలివితేటల మీద ఆధారపడి జీవించేటువంటి స్థితి పట్టణాల్లో, లేకపోతే కొంత మిడిల్ లెవెల్ సెకండ్ క్లాస్ సిటీస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది కేవలం రజోగుణయుతమైనటువంటి ఒక పరిస్థితి. ఇక తమోగుణం పరిస్థితి ఏనంటే, తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఈర్ష్యాద్వేషాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. తర్వాత ద్యూత గృహ వాసం అంటే క్లబ్ లా ప్రభు, క్లబ్స్. ద్యూత గృహము తమోగుణయుతమైనది. అంటే అన్ని ఇంకా జూద కాదు, ద్యూత. ఇక అన్నీ కూడా ఇక బాగా నశించిపోయినటువంటి ప్రదేశం. అంటే జూదాలు అలాంటి ఒక ప్రదేశం కావచ్చు. లేదు అని అంటే వేశ్యల దగ్గర, లేకపోతే ఎక్కువగా
ప్రశాంతంగా నిద్రించాలి అనుకునేటువంటి ప్రదేశాలు తమో గుణయుతమైనటువంటి ప్రదేశాలు. ఓకే ఓకే అదే. కానీ భగవంతుడి యొక్క స్థానము ఈ 3 రకాల గుణాల యొక్క స్థానం ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామో అలాంటి స్థానాలకి భిన్నమైనది, నిర్గుణమైనటువంటిది. ఓకే ఓకే సో మనం నిర్గుణమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే మనం కూడా నిర్గుణంగా ఉండాలి. ఓకే నిర్గుణంగా ఉంటేనే నిర్గుణమైనటువంటి స్థానానికి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ అంటే మనం నిర్గుణ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నిర్గుణ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంటే మనం ఒకవేళ భగవంతుడి యొక్క ధామానికి వెళ్తే అక్కడ మన స్వభావం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన కర్మ ఎలా ఉండాలి, మన 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 యొక్క పూర్తి లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటి దానికి మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. చేసి అలాంటి స్వభావాన్ని పొందితే అప్పుడు మనము నిర్గుణ స్థానమైనటువంటి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. ఓకే అమెరికా వెళ్ళాలంటే ఏం చేస్తామండి మనం? అమెరికా వాళ్ళు ఎలా ఉంటారు, అమెరికా వాళ్ళు ఎలా వేసుకుంటారు బట్టలు, అమెరికా వాళ్ళ యొక్క సాంప్రదాయం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, అవన్నీ మనం ఇక్కడుండే నేర్చుకుంటాం కదా. వీసాకి అప్లై చేయడానికంటే ముందు అవన్నీ చేయరా? చేస్తాం. లేకపోతే ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఏమీ అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు. మనం ఏం చేయాలి, మనం 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 వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేము, వాళ్ళు మనకి కమ్యూనికేట్ చేయలేరు. అలా ఉండకూడదని ఏం చేస్తాం, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో సమానంగా వాళ్ళలో ఒకళ్ళలాగా బ్రతకగలగడం కోసం ఇక్కడే అలవాటు చేసుకుని వెళ్తాం మనం. ఓకే ఒకవేళ అలా అలవాటు చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఏమవుతారండి, అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడతారు. పక్కన కొడుకునో కూతురునో పెట్టుకొని ఇంకా అప్పుడు బజార్కి వెళ్తారు. ఓకే అమ్మ నువ్వే డీల్ చేయమ్మా, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నువ్వే డీల్ చేయన్నా మనం వాళ్ళ మీద ఆధారపడతాం. అలాంటి పరిస్థితి అక్కడ గోలోకంలో ఉండదు. ఓకే ఒకళ్ళ మీద ఆధారపడే స్థితి ఉన్నప్పుడు మనం గోలోకానికి వెళ్ళాం. అమెరికాలో కాదు, మన ఇష్టం వచ్చినప్పుడు టికెట్ తీసుకొని పోయినట్టు, వీసా తీసుకొని పోయినట్టు. గోలోకానికి వెళ్ళాలంటే వీసా వేరు, గోలోకానికి వెళ్ళాలంటే టికెట్ వేరు. ఆ టికెట్ వీసా అంత ఈజీగా అమెరికా వాళ్ళు ఎంబసీ వాళ్ళు స్టాంప్ గుద్దినట్టు కుదరు. ఓకే దానికి చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి మనము ఆ వీసా పొందాలంటే, ఆ టికెట్ పొందాలంటే అక్కడ లోక వాసులు ఎలా ఉంటారో అలా ఉండే విధంగా మనం ఇక్కడే ఉండాలి. అందుకనే మనం చేస్తున్నటువంటి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే మనం గోలోకానికి వెళ్తే గోలోకం వాసులు ఎలా ఉంటారో ఇక్కడనే మనము గోలోక వాసుల్లా మారితే తప్ప అలా సాధ్యం కాదు. ఓకే నెక్స్ట్ 26వ శ్లోకం. ఉమాపతి ప్రభు. సాత్విక కారకో సంగీ రాఘాందో రాజస స్మృత. సాత్విక కారకో సంగీ రాగందో రాజస్మృత. తామస స్మృతి విభ్రష్టో నిర్గుణో మదపాశ్రయ. తామస స్మృతి విభ్రష్టో నిర్గుణో మదపాశ్రయ. అసంగుడగు కర్త సత్వగుణయుతుడు, స్వీయవాంఛచే గ్రిడ్డివాడైన కర్త రజోగుణయుతుడు, పూర్తిగా స్మృతి కోల్పోయిన కర్త తమోగుణయుతుడు. కాని నన్నాశ్రయించిన కర్త ప్రకృతి గుణములకు అతీతుడని తెలియబడును. భాష్యం జయప్రపాదికి. దివ్యుడకు కర్త తన కార్యములన్నింటినీ శ్రీకృష్ణుని నిర్దేశములు ప్రామాణికులకు భగవత్ ప్రతినిధుల నిర్దేశములను అనుసరించి మరణించుచుండును. భగవంతుని నిర్దేశమును ఆశ్రయించిన అట్టి కర్త ప్రకృతి గుణములకు అతీతునిగా నిలుచును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే అసంగుడైనటువంటి కర్త అంటే వ్యక్తులు, అంటే మనం కర్మలు చేసేటువంటి మనము ఎవరు సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరు రజోగుణం, ఎవరు తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు. ఇంతకుముందే చెప్పుకున్నాం, కర్మ చేసేటప్పుడే అసంగత్వంతో కర్మ చేయడం, కర్మ చేసేటప్పుడే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అసంగత్వంతో ఉన్నప్పుడు మాత్రమే. మనం చేస్తున్న కర్మ యొక్క ఫలితం నాకు కావాలి అనేటువంటి భావన లేకుండా ఉండడం, లేదంటే చేస్తున్నాము కానీ దాని మీద అటాచ్మెంట్ లేకుండా ఉండడం, చేసే కర్మ మీద ఆ కర్మ యొక్క ఫలితం మీద అటాచ్మెంట్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని అసంగుడు అని అంటారు. అవునా? సో అలాంటి అసంగుడైనటువంటి కర్త సత్వగుణయుతుడు. స్వీయ వాంఛితే గుడ్డివాడైనటువంటి కర్త రజోగుణయుతుడు.
అంత నాకు కావాలి అనేటువంటి భావనలు. చేసే కర్మ మీద అటాచ్మెంట్, చేసినటువంటి కర్మ ఫలాల మీద అటాచ్మెంట్, ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తి రజోగుణయుతుడు. పూర్తిగా స్మృతి కోల్పోయినటువంటి కర్త తమోగుణయుతుడు. తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పని గురించి ముందు ఆలోచించడు, తర్వాత ఆలోచించడు. కానీ రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ముందు వెనక ఆలోచిస్తాడు. లాభం వస్తుందా లేదా, వస్తే చేద్దాం లేకపోతే లేదు. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ వస్తే మంచిది అని జ్ఞానం అనేటువంటిది లేకుండా భగవంతుడికి అర్పిద్దాము అని ఉద్దేశంతో కాదు, కానీ పూర్తిగా స్మృతి కోల్పోయినటువంటి వ్యక్తి, అంటే విచక్షణ లేకుండా కర్మలు చేసేటువంటి వ్యక్తి. మీరు తాగిన వ్యక్తిని చూడండి, వాడు ఏం చేస్తాడో మీకు అర్థమవుతుందా? నేను ఇంట్లో పడుకున్నానా రోడ్డు మీద పడుకున్నానా కూడా తేడా తెలియదు వాడికి. అది స్మృతి కోల్పోవడం అంటే. ఓకే, అంటే ఆ విధంగా కర్మలు చేసేటువంటి వ్యక్తి, అలాంటి కర్త తమోగుణయుతుడైనటువంటి వ్యక్తి. అలా కాకుండా ప్రకృతి గుణాలకి అతీతమైనటువంటి వ్యక్తి, కేవలం భగవంతుడిని ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క సంతృప్తి కోసం భగవంతుడి యొక్క సేవను మాత్రమే చేసేటువంటి వ్యక్తి నిర్గుణమైనటువంటి కర్త. ఓకే, నిర్గుణమైనటువంటి కర్త. 27 ఇందుమతి మాతాజీ. సాత్విక్యాధ్యాత్మికీ శ్రద్ధ కర్మ శ్రద్ధాతు రాజసీ. సాత్విక్యాధ్యాత్మికీ శ్రద్ధ కర్మ శ్రద్ధాతు రాజసీ. తామస్య ధర్మే యా శ్రద్ధ మత్సేవాయాం తు నిర్గుణా. తామస్య ధర్మే యా శ్రద్ధ మత్సేవాయాం తు నిర్గుణ. ఆధ్యాత్మిక జీవనం పట్ల గల శ్రద్ధ సత్వగుణయుతమైనది. సకామ కర్మ యందలి శ్రద్ధ రజోగుణయుతమైనది. అధర్మ కార్యములందలి శ్రద్ధ తమోగుణయుతమైనది. కానీ నా భక్తి యందలి శ్రద్ధ కేవలం నిర్గుణమైనది. హరే కృష్ణ. ఆధ్యాత్మిక జీవనము పట్ల గల శ్రద్ధ సత్వగుణయుతమైనది. సకామ కర్మ యందలి శ్రద్ధ, ఇక్కడ శ్రద్ధ గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి ఉండేటువంటి ఒక్కొక్క గుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళ శ్రద్ధ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, సో సకామ కర్మల యందలి శ్రద్ధ రజోగుణయుతమైనది. అధర్మ కార్యముల యందలి శ్రద్ధ తమోగుణయుతమైనది. కానీ నా భక్తి యందలి శ్రద్ధ నిర్గుణమైనది. ఓకే, కృష్ణ భక్తి తప్ప ఇక్కడ ఆధ్యాత్మిక జీవనము పట్ల శ్రద్ధ, అది కృష్ణ భక్తి కాదా? కొంత భక్తి చేయటమే గాని మిక్సింగ్ ఉంటది ప్రభుజీ. అది ఇంకా ప్యూర్ కాదు ప్రభు. దేవీ దేవతల ఆరాధన. ఓకే, దేవీ దేవతల ఆరాధన సత్వగుణయుతమైనది. ఓకే, అంటే దేవీ దేవతల ఆరాధన అంటే దేవీ దేవతల ఆరాధన పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, అంటే దానికి కూడా కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తారు, కొంతమంది ప్యూర్గానే ఉంటారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి యాగము యజ్ఞము భగవంతుడి కోసం కాదు. అలాంటప్పుడు దేవీ దేవతల కోసం చేసినప్పుడు వాళ్ళ శ్రద్ధ ఏమిటి? ఆధ్యాత్మికమైనటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధ సత్వగుణయుతమైనటువంటి శ్రద్ధ. ఇక సకామ కర్మ యందలి శ్రద్ధ, సకామ కర్మ యందలి శ్రద్ధ అంటే చేస్తున్నటువంటి పని యొక్క ఫలితాన్ని ఆశించి చేసేటువంటి శ్రద్ధ. ఈ పని చేద్దాము, ఇది చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మోటివేషన్ ఉండాలి. డబ్బు వస్తుందా, లేకపోతే ఇంకేదన్నా మంచి జరుగుతుందా మనకి, ఆ మోటివేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం చేస్తాం. చూసారా, అది రజోగుణయుతమైనటువంటి శ్రద్ధ. అధర్మ కార్యాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఎవరినైనా ఎక్కడైనా చంపాలంటే చెప్పండి ముందుంటారు, ఎవరినైనా కొట్టాలంటే చెప్పండి ముందుంటారు, ఏదన్నా దొంగతనాలు చేయాలని చెప్పండి ముందుంటారు. ఇవన్నీ కూడా అధర్మయుతమైనటువంటి కర్మలు చేయడానికి ఉన్నటువంటి శ్రద్ధ. ఇలాంటి శ్రద్ధ కలిగినటువంటి శ్రద్ధని, అలాంటి శ్రద్ధని ఏమంటారు? తమోగుణయుతమైనటువంటి శ్రద్ధ. కానీ భగవద్భక్తి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి, కృష్ణ భక్తి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అంటే భక్తుల సాంగత్యము, భాగవత శ్రవణము, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క నామ జపము, ఇవన్నీ చేసేయడానికి శ్రద్ధను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ శ్రద్ధని నిర్గుణమైనటువంటి శ్రద్ధ. ఓకే, సత్వరజస్తమో గుణాల శ్రద్ధ కాదది, అది నిర్గుణమైనటువంటి శ్రద్ధ. 28 ఆపుదామా మాతాజీ? ఓకే, సో 28 నుంచి రేపు చదువుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
వంచాకల్పతరుభ్యశ్చ సింధుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో నమో హరే నమః. కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ దండవత్ హరే